బీఆర్ఎస్ హయాంలో దళితుల జీవితాలు బాగుపడ్డాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దళిత కుటుంబాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. ఎన్నికల కోడ్ అనంతరం ఫ్రీజ్ చేసిన దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎమ్మెల్యే కడియం సూచించారు. కులాల వర్గీకరణకు సంబంధించి మాదిగ దండోరా ఆధ్వర్యంలో గత 29-30 సంవత్సరాలుగా ఆందోళన జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం. ప్రస్తుతము షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులోని కాన్స్టిట్యూషన్ బెంచ్కు 7 జడ్జెస్ బెంచ్కు లార్జర్ బెంచ్కు రెఫర్ చేయబడ్డది. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ అఫిడవిట్ ఫైల్ చేయవలసిన అవసరం ఉన్నది. నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను 23 వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి కేటగరైజేషన్కు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలి, లేకుంటే కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించిళ్ళు. కారణాలు ఏమైనా అది అమలుకు నోచుకోలేదు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ఈ వర్గీకరణకు సంబంధించిన కేసు వస్తున్నది. కాబట్టి గతంలోనే తెలంగాణ ప్రభుత్వం, ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా వర్గీకరణకు మద్దతు తెలిపినాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మీరు కూడా తక్షణమే వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి నా డిమాండ్. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా ఆర్థిక చేయూతను అందించాలి, వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రెండవ దశలో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున దాదాపు 118 నియోజకవర్గాలలో 131,000 మందిని కూడా ఎంపిక చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశలో సాచురేషన్ మోడ్లో కానీ టార్గెట్ మోడ్లో కానీ ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక చేయబడి వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు విడుదలైనాయో అందులో పార్ట్ మాత్రమే, కొంత మాత్రమే లబ్ధిదారులు ఉపయోగించుకున్న పరిస్థితుల్లో మిగిలిన డబ్బును, ఈ మధ్యలో ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ రావడం, ఈ మధ్యలో ఆ స్కీమ్ను కంటిన్యూ చేయడానికి, మిగిలిన డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీజ్ చేయడం జరిగింది. దాదాపు 11,000 మంది పైచిలుకు 11,000 మంది పైచిలుకు లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయబడి ఆ స్కీమ్ను ముందుకు తీసుకోలేకపోతున్నారు. ఆ రకంగా 436 కోట్ల వరకు ఈరోజు బ్యాంకులలో ఉన్నాయి. 11,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అది ఫ్రీజును ఎత్తివేయవలసిందిగా ప్రత్యేకంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా రెండవ విడత ఎంపిక చేయబడిన 1,31,000 మంది కలెక్టర్ల ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దళిత బంధును అమలు చేసే విధంగా స్కీమును కొనసాగించాలని నేను కోరుతున్నాను.